విశ్వాసం ఉంటుంది కానీ ఏముండదు, ప్రేమ ఉండదండి. కొందరిలో ప్రేమ ఉంటుంది, విశ్వాసం ఉండదు. కానీ మనకేముండాలి? విశ్వాస ప్రేమలు. విశ్వాస ప్రేమలు అనేటువంటి కవచం అండి. విశ్వాస ప్రేమలనే కవచం మనం ఎప్పుడైతే ధరించుకున్నామో దుష్టుడు వేసే ప్రతి అగ్ని బాణం కూడా అది ఏం చేస్తుందండి? ఆర్పేస్తుంది. దాన్ని చూడగానే తాకనైనా తాకదండి. సాతాను శక్తులు మరి విశ్వసించేవాడిని తాకనైనా తాకవాడు. ఏబుని పాడు చేయాలని దుష్టుడు చాలా ప్రయత్నాలు చేసాడు. బాణం వేస్తున్నాడు, అక్కడ దాకా వెళ్ళిపోయి బాణం ఏమైపోతుందండి? ఆగిపోతుందండి. దుష్టుడు ఏం చేస్తున్నాడు? బాణం వేస్తున్నాడు. బాణం ఎక్కడి దాకా వెళ్తుంది? ఏబుకి కొంచెం దూరం దాకా వెళ్తుందండి. ఇక ఏబుని సమీపిస్తుంది అనుకున్నప్పుడు ఆ బాణం తిరిగి ఏం చేస్తుందంటే దాని దగ్గరికి వెళ్ళిపోతుందట. తిరిగి దాని దగ్గరికి వెళ్ళి ఊరుకుంటుందా? దాన్ని కొడుతుందండి. తిరిగి రివర్సల్ ఏం చేస్తుంది? బాణం కొడుతుందండి. అబ్బో తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళింది? ప్రభు దగ్గరికి వెళ్ళిందండి. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ఏబుని గురించి మాట్లాడుతుంది. ఏమన్నదంటే, ఏబు చుట్టూ నువ్వేం చేసావు? ఎవరు లోపలికి పోకుండా బయటికి రాకుండా ఒక ప్రత్యేకమైన కంచెను వేసు. కనుక నేను వెళ్ళలేకపోతున్నాను, నేను ఏబుని ఏమి చేయలేకపోతున్నాను. ఎందుకు దేవుడు ఈ రీతి అయినటువంటి కంచెను వేసాడో తెలుసండి. ఏబు ఎలాగున్నాడట? నీతిమంతుడై ఉన్నాడు, స్వచ్ఛమైనటువంటి బుద్ధిని కలిగి ఉన్నాడండి. దేవుని విషయంలో అచంచలమైనటువంటి భయం అండి. మామూలు భయం కాదండి. మనందరికీ భయం ఉంది. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు భయపడతాం, అనుకూలం కానప్పుడు దేవునికి భయపడవాలి. అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, భయపడతాం. ఈనాడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మన సంఘంలో ఇంచుమించుగా 80% లేబర్, 20% కథ బాగున్నవారు. మీరందరూ పొద్దుటే 7 గంటలకు క్యారేజీలు చదువుకొని మీ భర్తను క్యారేజీ తగిలించి పంపేసి మీరు కూడా క్యారేజీ పట్టుకుని ఏదో చిన్న ఉద్యోగానికో పెద్ద ఉద్యోగానికో ఏదో పనికి మీరు వెళ్తున్నారు. 7 గంటలకు రోజు మనం పనికి వెళ్తున్నాం. ఎందుకంటే ఆ టైంకి మనం వెళ్ళకపోతే 7 గంటలకు వెళ్ళవలసిన 8 గంటలకు లేకపోతే 9 గంటలకు వెళ్తే యజమాని పనిలో పెట్టుకుంటాడా? ఏమంటాడు? ఈ రోజుకి వెళ్ళిపోండి అమ్మ, రేపు పొద్దురుగానే అంటాడు. దాని గురించి భయపడి మనం ఏం చేస్తున్నాం? వెళ్తున్నాం. కానీ ఇక్కడికి మనం వచ్చేటప్పటికి 8 గంటలకు ఆరాధన అంటే ఇప్పటికి వచ్చారు ఇంకా వస్తూనే ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే దేవుడు అంటే ఏం లేదు చెప్పండి. మాట్లాడట్లేదు, గట్టిగా చెప్పండి. మీకు అంత ఎగ్జాంపుల్ చెప్పాను కదా నేను. దానికి మీరు టైంకి వెళ్తున్నారు, ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు టైంకి రావట్లేదండి. ఈరోజు దీనికోసమే కదా, ఆరాధన కోసమే కదా మీరు ఏం చేశారు? పని మానేశారు. రాంబాబు గారు ఎందుకు మానేశారు? ఇవాళ ఆరాధన కోసమే కదా. పొద్దున పూట పనికి వెళ్ళారా? మరి 9:30, 10 వచ్చారంటే మీరు అప్పటిదాకా ఏం చేశారు చెప్పండి? దైవికమైనటువంటి భయం మనకు కావాలి. ఒక పూట వంట చేసుకోకపోతే లేకపోతే ఒక పూట భోజనం ఆలస్యంగా చేస్తే మనం ఏం సరిపోవండి. కానీ దేవుని దగ్గరికి మనం సమయానికి వచ్చి మనం ప్రయాసపడితే వాక్యం ఏమని చెప్తుందండి? క్రీస్తునందు మీ ప్రయాస ఎంత మాత్రము కూడా వ్యర్థం కాదు. మనం ఎప్పుడైతే సమయానికి వచ్చామో, దైవికమైన భయం ఎప్పుడైతే మనకుందో, దేవుడు మనం అలక్ష్యము చేయడండి. అయ్యో నా బిడ్డ నాకు భయపడుతుంది, నా బిడ్డ నాకు లోబడుతుంది కనుక నా బిడ్డకు కష్టం రాకుండా నేను చూడాలి, లేదా కష్టం వస్తే ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి నేను ఇవ్వాలి. ఎవరు వాదార్చకపోయినా, ఎవరు తోడలేకపోయినా నేను తోడుండాలని ఆయన నీ పక్షముగొండి నీ పరిస్థితులతో ఆయన ఏం చేస్తాడండి? వ్యాజ్యమాడతాడు. ప్రభు మన పరిస్థితులతో వ్యాజ్యమాడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు అనుకో, మనం ఏం చేయక్కర్లేదు, యుద్ధం చేయక్కర్లేదు, మనం టెన్షన్ పడక్కర్లేదు. ఒక్కొక్కటి దేవుడే ఏం చేస్తాడండి? వాటన్నిటిని కూడా సానుకూలపరుస్తాడు. తగిన సమయం వచ్చినప్పుడు శ్రేష్టమైన ఈవులతోటి ప్రభు మనల్ని నింపుతాడు. కనుక ప్రియమైనటువంటి వారా, మనకు పేతురు గారు సెలవిస్తున్నట్టుగా మనం ఏ బుద్ధి కలిగి ఉండాలి? చూడండి, ఆ మాట మరొకసారి చదవమ్మా. కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి, నిబ్బరమైనటువంటి బుద్ధి అండి. అటు ఇటు ఉండే బుద్ధి కాదు, అటు ఇటు ఆలోచించే బుద్ధి కాదు. నిర్భరమైన బుద్ధి కలిగి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
ఆయన మన కోసము తీసుకొస్తున్నటువంటి ఆ కృప విషయమై సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగి మనం ఉండాలని పేతురు గారు కోరుకుంటూ ఉన్నారని. అలాగే పౌలు చెప్తున్నాడు, తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదవండి. మీరందరూ వెలుగు సంబంధులను పగలు సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము గనుక మనం ఎలాగ ఉండాలో తెలుసండి. అపవాది యొక్క తంత్రాలు ఎదిరించడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము వెలుగు సంబంధులం గనుక మనం ఏదో మరి భౌతికపరమైనటువంటి వస్త్రాలు, భౌతికపరమైనటువంటి కవచాలను ధరించుకోవటం కాదు, కానీ ఆత్మీయమైనటువంటి కవచాన్ని మనం ధరించుకోవాలి. ఆ కవచమును గూర్చి ఏమని చెప్తున్నాడు, ఇది దేవుడే మీకు ఇస్తాడండి. ఈ కవచం ఎవరిస్తారు? దేవుడే మనకిస్తాడు. దేవుడు ఎప్పుడు మనకిస్తాడో తెలుసండి. మరి మనము సమస్తమును నెరవేర్చి సాతానుతో పోరాడడానికి మనల్ని మనం సిద్ధపరచుకున్నప్పుడు, సాతానును ఎదిరించడానికి మనల్ని మనం సిద్ధపరచుకున్నప్పుడు ప్రభు ఏమిస్తాడు తెలుసండి? సర్వాంగ కవచమును. కవచం వేరు, సర్వాంగ కవచం వేరు. సర్వాంగ కవచం అంటే తెలుసండి, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా కవచమేనండి. ఇక మిగిలిన అవయవాలు కూడా ఏది తాకకోకుండా, మిగిలిన అవయవాలు కూడా ఏది పాడు చేయకోకుండా. కొందరిలో ఎలాగుందంటే, కన్ను అభ్యంతరపడితే కన్నును తీసేసుకోమన్నాడు, చెయ్యి అభ్యంతరపడితే చేయిని తీసేసుకోమన్నాడు, కాలు అభ్యంతరపడితే కాళ్ళు తీసేసుకోమన్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనము సమస్తము నెరవేర్చి దుష్టుని ఎదిరించడానికి మనల్ని మనం ఎప్పుడైతే సిద్ధపరచుకున్నామో, దేవుడు సర్వాంగ కవచం అంటే అన్ని అవయవాలు కూడా, ఏ అవయవం కూడా మనం నష్టపోవాల్సిన పని, ప్రతి అవయవాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడండి? ఎందుకంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని మనము స్వాధీనపరుచుకుని దైవ చిత్తానుసారమై నడవడానికి మనల్ని మనం ప్రత్యక్షపరుచుకున్నాం కనుక దేవుడు ప్రతి అవయవాన్ని కూడా ఆయన ఏం చేస్తాడని కాపాడి సంరక్షిస్తాడు. ఈ సర్వాంగ కవచమును ఎప్పుడు మనకి దేవుడు ఇస్తాడు తెలుసని, మనము సమస్తము నెరవేర్చి దుష్టిని ఎదిరించడానికి నిలబడ్డప్పుడు దేవుడు ఏం చేస్తాడని ఈ సర్వాంగ కవచం దేవుడు ఇస్తాడు. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి యెషయాకి దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమైనప్పుడు దేవుడు అంటున్నాడు, నాయన నీవి ప్రజలకు నా వాక్యమును బోధించాలి. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఈ ప్రజలకు బోధించడానికి, ఈ ప్రజల యొద్దకు నేను ఎవరిని పంపుదునా అని దేవుడు అన్నప్పుడు యెషయా అన్నాడు, నేనున్నాను ప్రభా, నన్ను పంపు అన్నాడు. యెషయాని ఇజ్రాయెల్ ప్రజల మధ్యకు పంపించడానికి దేవుడు సిద్ధపరచడానికి ముందుగా ఏం చేశాడు తెలుసండి? అతన్ని పరిశుద్ధపరిచాడు. యెషయాని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. దేవదూతలో ఒక దూత కారుతో ఒక నిప్పుని తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించింది. ఇది యెషయా పెదవులకు తగిలించడానికి గల కారణం ఏమిటంటే, యెషయా తన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. నేను పాపినయ్యా, నీ స్వరాన్ని వినడానికి కానీ, నిన్ను చూడడానికి కానీ, నీ సన్నిధిలో నిలబడడానికి కానీ నాకు యోగ్యత లేదన్నప్పుడు, అయోగ్యుడని ఎరిగినటువంటి యెషయాకు, తన స్థితిని ఒప్పుకున్న యెషయాకు దేవుడు యోగ్యుడిగా మార్చడానికి దేవదూత బలిపీఠము నుండి కారుతో ఆ దాన బలిపీఠం మీద ఉన్నటువంటి నుప్పుని తీసుకెళ్ళి యెషయా యొక్క పెదవులు తగిలించినప్పుడు ఆ నుప్పటండి తల దగ్గర నుంచి అరికాల వరకు ప్రతి అవయవాన్ని కూడా ఏం చేసిందని కాల్చింది. ఈ నుప్పు నీ పెదవులకు తగిలింది కనుక నీవు పరిశుద్ధుడవు అంటున్నాడు. నువ్వు ఎలాగైపోయావు? పరిశుద్ధుడు అయిపోయావు. ఎప్పుడైతే మనల్ని మనము దుష్టుని ఎదిరించడానికి సిద్ధపరచుకుంటామో, నిలబడతామో, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ప్రత్యేకమైన రీతిలో మనల్ని ఆయన కాపాడుతాడు. ప్రత్యేక రీతిలో ఆయన కవచాన్ని ఇస్తాడు. దాని పేరే సర్వాంగ కవచము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏ అవయవం మీద వేసినా సరే, ఎక్కడ వేసినా సరే బాణం ఏమవుతుందండి? తిరిగి వెళ్ళిపోద్దండి. దుష్టునికి వాడు దొరకడండి. నీవు కూడా దుష్టుని దొరకకుండా ఉండాలంటే నువ్వు ఈ రీతిగా ఉండాలి. ఈ రీతిగా ఉండాలంటే విశ్వాస ప్రేమలు నువ్వు కలిగి ఉండాలండి. ఏం కలిగి ఉండాలి? విశ్వాస ప్రేమ. నీ విశ్వాసం కూడా ఎలాగుండాలి? ప్రేమతో కూడింది ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయం 13వ వచనం. అందుచేత సమస్తమును నెరవేర్చువారై నిలబడుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనము 11వ వచనాన్ని చదువుకుని 13వ వచనానికి వెళ్తే ఆయన ఇంకా క్లియర్గా మనకు చెప్తున్నారు. అందుచేత మీరు ఆపద్దినమందు, ఇవే దినాలండి, ఆపద్దినాలే. ఈ దినాలు ఎలాంటి దినాలు? ఆపద్దినాలే కదండి. ఆ యొక్క అపవాది సమయం సంకుచితంగా ఉందని, అది ఎలాగుందో తెలుసండి, ఎవరిని మృంగుదున, ఎవరిని పాడు చేదునని మరి కొదమ సింహంలాగా వస్తుందండి. దేవుడు ఎలాగ వస్తున్నాడు? సింహంలాగే వస్తున్నాడు. అది కూడా ఎలాగ వస్తుంది? సింహంలాగే వస్తుందండి. అది ఏం చేస్తుంది? వేటాడే సింహం అండి. ఆయన కాపాడే సింహం. యేసుక్రీస్తు ప్రభు కాపాడే సింహం. ఇదేం చేస్తుంది? వేటాడే సింహం అండి. శోధకుని యొక్క పని ఏంటంటే భక్తుడిని శోధిస్తుంది, భక్తిహీనుని కూడా శోధిస్తుందండి. మంచోడిని శోధిస్తుంది, చెడ్డోడిని శోధిస్తుందండి. సాతానికి వాడు వీడని తారతమ్యం లేదు. ఎక్కడికన్నా వెళ్తుంది, ఎవరినైనా శోధిస్తుంది. ఆయన అన్నాడు, అవసరమైతే ఏర్పాటు చేయబడిన వారిని కూడా. యేసు ప్రభుతోటే ఉన్నారు శిష్యులని, యేసు ప్రభుతోటే శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు కూడా శిష్యులతో ఉన్నారు. అయినా సరే అపవాది శిష్యుల్ని ఏం చేసిందండి? శోధించిందా లేదా? ఏమండి? ఎన్నో పర్యాలు దేవుడు వారితో మాట్లాడాడు. శోధన గురించి, శోధకుని గురించి, అపవాది గురించి మాట్లాడినా సరే వీరు అనేక సార్లు శోధకునికి ఏమైపోయారండి? దొరికిపోయారు. కానీ యేసు ప్రభుని అది శోధించలేకపోయింది. కారణం ఏంటో తెలుసండి, ఆయన నీతిమంతుడు. ఆయన ఎలాంటి వాడని? నీతిమంతుడు. స్వచ్ఛమైన నీతిని కలిగి ఉందండి. ఇది యథార్థవంతులనటండి త్రాకడానికి భయపడుతుందండి. ఏబుని ఎందుకు తాకలేకపోయింది తెలుసండి? ఏబు యథార్థవంతుడు, నీతిమంతుడు. కనుక ప్రభు అన్నాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకుడి. యేసుక్రీస్తు ఏం ధరించుకుని ఉన్నాడో తెలుసండి? నీతిని ధరించుకుని ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. నీతిని కవచముగా, యెషయా గ్రంథము 59:17. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణ స్థల మీద స్థిరస్థానముగా ధరించుకొనెను. ఎవరిని గూర్చి ప్రవక్త మాట్లాడుతున్నాడండి? ఎవరిని గూర్చి మాటలు చెప్పబడ్డాయి? ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించి. ఆయన వేటినైతే ధరించుకున్నాడో అవే మనం కూడా ధరించుకునేటట్లు చేయాలని క్రీస్తు మనల్ని ఏం చేశాడు? లోకములో నుండి వేరుపరిచాడు. కనుక మనము మరి మన ఆత్మలను ఏం చేయాలో తెలుసండి, మరి ఏదో ఒక రకంగా బయటికి లాగడానికి ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలంటే? నిరీక్షణ కలిగి ఉండాలట. చూడండి, ఆ మాట చెప్తున్నాడు పౌలు గారు, ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఈ నిరీక్షణ నిష్ఫలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువల నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. దేవునికి స్తోత్రం. తెర వెలుపల ఎవరున్నారు? తెర వెలుపల ఎవరున్నారు? అపవాది దాని యొక్క సంబంధులు. తెర లోపల ఎవరున్నారు? క్రీస్తు సంబంధులు. మరి లంగరు వేసి ఎలాగైతే లాగుతారో అలాగే మన ఆత్మనటండి లంగరు వేసి లాగినట్లుగా ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా సరే మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదండి. మన నిరీక్షణ మనం విడిచిపెట్టకూడదు. చాలామంది పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసని? శోధన ఒక వ్యక్తిని ఏం చేస్తుందండి? ఎంతటి బలవంతుడైనప్పటికీ కూడా వాడిని ఏం చేస్తే పడదోస్తుంది. చాలా విశ్వాసంతో మాట్లాడిన వారికి కొంచెం శోధన వచ్చేటప్పుడు మాటలు మారిపోతూ ఉంటాయి. చాలా నిన్న విశ్వాసంగా మాట్లాడారు, మాకు అన్ని ప్రభు ఇచ్చాడండి, అన్ని ప్రభువే అని అంటారు. కానీ రాత్రి కొద్ది కష్టం కలిగింది, కొంచెం బాధ కలిగింది, తెల్లారగట్లు అంటారు, ప్రభు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రభు ఉంటే కీడు ఎందుకు వస్తుంది? ప్రభు ఉంటే బాధ ఎందుకు వస్తుంది?
మేము చెడ్డోళ్ళమే, ప్రభు మమ్మల్ని చూడొచ్చు కదా అంటారు. కానీ వాక్యం ఏమని చెప్తుందంటే నీ క్రియల యొక్క ఫలాన్ని నువ్వు పొందుతావు. అలాగే విశ్వాస జీవితంలో శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా సరే దానికి తగిన ప్రతిఫలం నేను మరలా మీకు అనుగ్రహిస్తాను. ప్రతి కీడు చాటుని ఆయన ఏం దాచుంచాడండి? మేలు దాచుంచాడు. ప్రతి సమస్య, ప్రతి శోధన వెనకాల కూడా ఏముంటుందండి? ఆశీర్వాదం ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనము ఆశీర్వాదం వైపు చూడాలి, శోధన వైపు కాదు. శోధన వైపు మనం చూసామంటే పడిపోతాం. శోధన ఎవరు కలుగు చేస్తాడు? శోధకుడు కలుగు చేస్తాడు. ఆశీర్వాదం ఎవరి నుండి వస్తుంది? దేవుడి నుండి వస్తుంది. కనుక మనం ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడాలి. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తున్నామో మనం ఎలాగుంటాం తెలుసండి? చీకట్లో ఉండమండి, వెలుగులో ఉంటాం. మనం ఎప్పుడైతే లోకంలో వైపు చూసామో వెలుగులో నుండి మనం ఎక్కడికి వచ్చేస్తాం? చీకటిలోకి వచ్చేస్తాం. లోకము దాని యొక్క వైభోగం అంతా కూడా చీకటి. క్రీస్తు పరలోకము దాని వైభోగం అంతా వెలుగే. మన వెలుగు సంబంధులు కనుక క్రీస్తు వైపు మనం చూడాలి, పరలోక వైపు మనం చూడాలి. దాని కొరకు మనం ఏం చేయాలంటే నిరీక్షించాలి. మరలా మూలవాక్యం ఒక్కసారి చదవండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక. మనము పగటి వారమై ఉన్నాము కనుక రక్షణ నిరీక్షణను స్థిరస్తాము, ధరించుకుందుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము పగటి సంబంధులం కనుక మనము పగటి వారిగానే ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా మన ప్రాణాన్ని మనము కృంగిపోనివ్వకూడదు. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నా ప్రాణమా, చూడండి కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ప్రాణంతో మాట్లాడుతున్నాడండి. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రాణంలో నిట్టూర్పు వచ్చేస్తాయండి, మన నిట్టూర్పు వచ్చేస్తుంది. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, ఓ ప్రాణమా నువ్వెందుకు కృంగిపోయావు? ఎందుకు నువ్వు నిట్టూర్పును కలిగి ఉన్నావు? నాలో ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? నువ్వు ప్రభు వైపు చూడు. తర్వాత మాట చూడు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్తయనియు నా దేవుడనియు చెప్పుకొనుచున్నాను. ఇంకను నేను ఆయనను స్తుతించేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి సమయంలో మాట్లాడుతున్నాడో తెలుసండి? ప్రాణం కుంగిపోయింది, ప్రాణం తొందరపడుతుంది, ప్రాణం అదిరిపోతుంది, ప్రాణం ఇంకెందుకురా బ్రతకటం అంటుంది. ఇన్ని రకాలుగా ప్రాణం ఉన్నప్పుడు ఆ ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నీవు నాలో ఎందుకు కృంగిపోయావు? నీవు నాలో ఎందుకు తొందరపడుచున్నావు? నేను ఎందుకు ఎలాగున్నానా? దేవుని యందు నేను నిరీక్షిస్తున్నాను. నీవు కూడా ఆయన యందు నిరీక్షణ కలుగుండు. తగిన కాలమందు ఆయన ఏం చేస్తాడు? బహుమానం ఇస్తాడు. ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను దేవుణ్ణి స్తుతించేదను. దేవునికి స్తోత్రం. నేను ఆయన యందు నిరీక్షణ కలుగున్నాను కనుక నేను తొందరపడని చెప్తున్నాను. ప్రియ దైవ జనాంగమ, ఆలోచించండి. కడవరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాలు ఉన్నాం. భక్తి విషయంలో మనం ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంట? మొదటి వారిగానే మనం ఉండాలి. దేవుని విషయంలో ఎప్పుడు కూడా మనం ఎలాగ ఉండాలి? మొదటి వారిగానే ఉండాలి. కడపడి వారిగా ఉన్నామంటే ఎవరికి దొరికేస్తాం? సాతాను ఎక్కువగా ఎక్కడ ఉంటుందో తెలుసండి? మొదట ఉండదండి, వెనకాలే ఉంటుందండి. అర్థమైందా? వెనకాల ఉండి ఎవడు దొరుకుతాడా అని చూస్తాం. సర్వసాధారణంగా దానికి దొరికే వాళ్ళు ఎక్కడ దొరుకుతారో తెలుసండి? వెనకాల వాళ్ళే ముందు దొరికేస్తారు. ఎంత దొరికేస్తారు? వెనకాల ఉన్నవారే దొరికేస్తారు. అంటే వెనకాల ఉన్న వాళ్ళు మేము దొరికేస్తామని అనకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దొరక్కోకుండా మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. వాక్యం యందు, విశ్వాసం యందు, భక్తి యందు మీరు ఎడతెరగకుండా ఉండాలి. ఒక దినం రాబోతుంది, అంత్య దినం. ఆ దినము మనం అందరము కూడా నిత్య రాజ్యానికి ఆయుత్తమవుతాం, ఆయనతో కలిసి పరలోకంలో ఉంటాం. ఆ భాగ్యము మనందరికీ దేవుడు దయచేయాలని ఆయన ఇంత ఆవేశపడుతున్నాడు, ఇంత వేదన చెందుతున్నాడు. కనుక ప్రియ దైవ జనాంగమ, మీరు ఎలాగ ఉండాలంట? పగటి వారమని మీరు గ్రహించుకొని మత్తులై ఉండక విశ్వాస ప్రేమలు మీరు కలిగి ఉండి రక్షణ నిరీక్షణలు మీరు కలిగి ఉంటే మీరేం ధరించుకున్నట్టండి? కవచమును ధరించుకున్నట్లు
స్థిరస్థానమును ధరించుకున్నట్లు ఎప్పుడైతే ఇవి రెండింటిని మనం ధరించుకున్నామో మనం మూడో దానికి వెళ్ళిపోతాం. అదేంటంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం అండి. ఈ సర్వాంగ కవచంలో అరికాలు మొదలుకొని అన్నిటి వరకు కావలసిన ఆభరణాలన్నీ కూడా ఉన్నాయండి. కవచం అంతా ఉంది. కనుక ఎప్పుడైతే దాన్ని మనం ధరించుకున్నామో దుష్టుడి నుండి మనల్ని మనం ఏం చేసుకోగలుగుతాం, కాపాడుకోగలుగుతాం. ఈనాడు విశ్వసించడం గొప్ప కాదు, కానీ మన విశ్వాసాన్ని కాపాడుకోవటం గొప్ప. కనుక మనం అందరూ విశ్వాసాన్ని కాపాడుకుందాం, దేవునికి భయపడదాం, సమయంలో కూడా ఆయనకు లోబడి నడుచుకుందాం. అట్టి కృప, ఆ కృపగల దేవుడు వినుచున్న మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రభు వైపు చూడండి. యేసయ్యా, నాతో మాట్లాడవయ్యా, మీరే నాతో మాట్లాడారు. అవును నాయనా, మేము మంచి దినాల్లో ఉన్నాం, మేము కడవరి దినాల్లో ఉన్నాం. దుష్టుడు ఎవరిని మృంగుదినా, ఎవరిని పడదోయుదినా అది ఎదురు చూస్తుంది. గర్జించు సింహం వలె అది వచ్చుచున్నది. నాయనా, దయచేసి మమ్మల్ని కనికరించండి, దయచేసి మమ్మల్ని కనికరించండి. విశ్వాస ప్రేమలో నాయన రక్షణ నిరీక్షలు మేము కలిగి ఉండేటట్లు మీరు సహాయం చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కూడి వచ్చిన ప్రజలందరినీ కూడా మీరు దర్శించిన విత్తబడిన నీ మాటలు ప్రభు, ప్రతి మాట ప్రతి ఒక్కరిలో కూడా మీరు ఫలింపు చేయండి. మంచి నిలబడ్డ విత్తనం ఒకటి 30 దంతలు, ఒకటి 60 దంతలు, ఒక 100 దంతలుగా ఎలాగైతే ఫలించిందో ఆ రీతిగా ఫలింపజేసి ప్రతి ఒక్క బిడ్డను కూడా నిరాకడకు సిద్ధపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు రాని బిడ్డలు కూడా మీరు కనికరించి వారున్న స్థలంలో వారిని దీవించమని, మరొక తరుణం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి దీవించండి ప్రభు, పేరు పేరు మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి అవసరత మీరు తీర్చనైనా నీ మందిరములు, లోకములు బలమైన సాక్షులకు మీరు నిలువబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. వారు వాళ్ళని పొంచిన దురాత్మలు శీకరి శక్తులు లయపరచండి. ఆత్మదేవుడు ఆత్మ కార్యం జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.